తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాకముందు ఏ రకంగా ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా ఫజల్ అలీ కమిషన్ రికమెండేషన్స్కి వ్యతిరేకంగా బలవంత పెళ్లి చేసినట్టుగా ఆ రోజు ఆంధ్రతో బలవంతంగా తెలంగాణను కలిపేస్తూ ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఒక దుర్మార్గమైనటువంటి ఒక నిర్ణయం తీసుకుంటే తదనంతరం జరిగినటువంటి ఒక పరిణామాలన్నీ కూడా చరిత్రలో నిక్షిప్తమైనటువంటి ఒక సత్యాలు. ఆ సత్యాలు ఏంటి అంటే పెద్ద ఎత్తున ఒక దోపిడికి పాల్పడినటువంటి ఒక పరిస్థితి. మన ఆత్మగౌరవాన్ని కాలరాస్తూ ఒక దోపిడికి అడ్డాగా తెలంగాణను మార్చుకొని ఒక వలసవాదులకు కేంద్రంగా తెలంగాణను ఒక ప్రయోగశాలగా మార్చి ఆ రోజున్నటువంటి ఒక సీమాంధ్ర పాలక వర్గాలు దోపిడీ చేసినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. నీళ్లలో అన్యాయం, నిధులలో అన్యాయం, నియామకాలలో అన్యాయం, మన సంస్కృతిని కాలరాసినటువంటి వైనాన్నింటినీ కూడా మనం చూసినాం. ఒక్కసారి గనక లోతుగా ఆలోచించినట్లయితే ఈ రకమైనటువంటి ఒక వివక్షకు కారణం ఎవరు, ఈ దోపిడికి కారణం ఎవరు, ఈ దుర్మార్గమైనటువంటి ఒక అణచివేతకు కారణం ఎవరు అని చెప్పని కనుక ఒకసారి ఆలోచించినట్టయితే ఆంధ్ర పాలకవర్గం, అప్పుడున్నటువంటి ఆంధ్ర పాలకవర్గం దోపిడి మనస్తత్వంతో బ్రిటిష్ వాళ్ళు ఎట్లయితే భారతదేశాన్ని కబలించి వేసి ఇక్కడ ఉన్నటువంటి ఒక సంపదను దోచుకుపోయినట్టుగా ఆ రోజు ఆంధ్ర పాలకవర్గం దోపిడికి పాల్పడితే ఆ రోజు జయరాజులు పృథ్వీరాజును ఓడించడం కోసం జయరాజులు ఎట్లయితే తయారు చేసుకున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది తెలంగాణ బానిస మనస్తత్వం ఉన్నటువంటి నాయకులను లోబర్చుకొని నిరంతరంతో తెలంగాణను దోపిడికి కేంద్రంగా మార్చుకున్న పరిస్థితి మనం చూసినాం. తెలంగాణ నిరంతరంగా దోపిడికి గురికావడానికి కారణం మన నాయకత్వమే. చిన్న చిన్న పదవుల కోసమో లేకపోతే చిన్న చిన్న తాయిలాల కోసమో తల ఒగ్గి ఒక బానిస మనస్తత్వంతో ఆ రోజు ఆంధ్ర పాలక వర్గం చేస్తున్నటువంటి ఒక వివక్ష కావచ్చు, దోపిడి కావచ్చు, పరోక్షంగా ప్రత్యక్షంగా తోడ్పడ్డటువంటిది మన నాయకత్వమే అనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలా. వాళ్ళు మన వాళ్ళు అయినప్పటికీ కూడా జరిగినటువంటి ఒక తప్పును తప్పనిసరిగా చరిత్రను చరిత్రను సమీక్షించుకున్నప్పుడు తప్పనిసరిగా వాటికి సంబంధించిన అంశాలను బయటకు చెప్పుకోవాలి. కాబట్టి ఈ సందర్భంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఒక నియో కొలోనిజం లెక్క ఆ రోజు మనని చెరబట్టి తెలంగాణ యొక్క వనరులను, సంపదను, ఉద్యోగాలను, నీళ్లను, నిధులను మొత్తాన్ని కూడా విధ్వంసం గురి చేసిన ఒక పరిస్థితి మనం చూసినాం. 69లో ఉద్యమం వచ్చింది. దాదాపు 400 మంది విద్యార్థులు నిన్న రాత్రి ఏదో ఒక చిన్న ఫంక్షన్కి పోతే ఆ రోజు 69లో ఉద్యమకారుడైనటువంటి ఒక వ్యక్తి టీచర్గా రిటైర్డ్ అయిపోయిండు. 80 ఏళ్ళ పై వయసు ఉంటుంది ఆయన. మేము ఆ రోజు ఏ రకంగా బడిచోడిలో బుల్లెట్ గాయాన్ని కూడా తట్టుకొని నిలబడి బతికినము అని చెప్తుంటే కళ్ళలోంచి నీళ్లు వచ్చినట్టు పరిస్థితి. కోఇన్సిడెంట్లీ నిన్న రాత్రి కలిసినాను. అట్లా అనేక మంది, వేలాది మంది ఆ రోజు 1969లో ఉద్యమానికి తోడ్పడి ఉద్యమంలో భాగస్వాములు అయితే 400 మందిని ఆ రోజు బ్యానెట్లు పెట్టి ఆ రోజు బ్రహ్మానంద రెడ్డి గారి ప్రభుత్వం పోలీసులు బ్యానెట్లు పెట్టి బుల్లెట్లు పెట్టి కాల్చి చంపినటువంటి ఒక దుర్మార్గమైన ఒక పరిస్థితి చూసినాం. తదనంతరం జరిగినట్టు ఒక పరిణామ క్రమాన్ని కూడా గుర్తు చేసుకున్నట్టయితే ఆ రోజు ఉన్నటువంటి ఒక ఢిల్లీ పాలక వర్గానికి తలవగ్గి 400 మంది యొక్క శవాల మీద రాజకీయాలు చేస్తూ ఆ రోజు ఆ 6 పాయింట్ ఫార్ములానో ఇంకేదో అని చెప్పని తలవగ్గి మొత్తానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా తెలంగాణ ప్రజల యొక్క దోపిడిని, అన్యాయాన్ని, అణచివేతను నిరంతరంగా కొనసాగే విధంగా తోడ్పడ్డది ఆ రోజు ఉన్నటువంటి ఒక మన నాయకత్వమే.